మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ చూస్తుంటామండి. ఈ మధ్య పేపర్లో కూడా చూసాం, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని కొట్టుకొని, ఈ మధ్య రీసెంట్గా 20 ఏళ్ళ పిల్లలు కొట్టుకొని చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి న్యూస్లు ఆయన పిలిచి మీకు ఏమన్నా చెప్తూ ఉంటారా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా, ఇలా ఉంది సిచ్యువేషన్, ఏంటి, ఏం చేద్దాం నెక్స్ట్ అని? అంటే పూర్వం బాగా జరిగేవండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ గారు ఉన్నప్పుడు ఇటువంటి బాగా కొట్లాట జరిగేవండి. ఎప్పుడైతే చిరంజీవి గారు అభిమాన సంఘాలు ఎప్పుడైతే సేవా మార్గంలో ముందుకు వెళ్ళారో, మాకు పోటీతత్వంగా అందరు హీరోలు అభిమానులు కూడా తయారయ్యారండి. తయారయ్యి వేళ ఇంచుమించు అందరు హీరో అభిమానులు కూడా సేవా మార్గంలో ముందున్నారండి. నిజంగా చెప్పాలంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అందరూ హీరో అంటే అందరి మీద మేము అధిగమించి ఉన్నాం. అయినప్పటికీ కూడా మిగతా హీరోస్ అభిమానులు కూడా బాగా వారు కూడా వచ్చి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వచ్చి వారంతా వాళ్ళ హీరో పుట్టినరోజుకి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయటం, లేదా బట్టలు పంచి పెడతామని వారు కూడా చేస్తున్నారండి. మేమైతే ఇంకా బాగా దాంట్లో చిరంజీవి గారి మార్గంలో ఉన్నాం కాబట్టి మేము కొంచెం ముందడుగులో ఉన్నాం అన్నమాట అండి. అంటే మాలో కొట్లాటలు అయితే లేవండి. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు చాలా తక్కువ. కానీ ఈ చిరంజీవి గారి సినిమా మొన్న 150 సినిమా రిలీజ్ అయింది, లేదా టాగూర్ సినిమా రిలీజ్ అయింది, ఇంద్రా సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో అక్కడ థియేటర్లో ఉన్న ఒక్కొక్క థియేటర్కి 1000 టికెట్ల నుంచి 1200 టికెట్లు ఉంటాయి. లేదా పెద్ద థియేటర్ అయితే 1500 టికెట్స్ ఉంటాయండి. అక్కడ వచ్చిన జనం 10,000 20,000 మంది ఒకే మార్నింగ్ షో చూడాలని వస్తారండి. అక్కడ కొట్లాటలో రద్దీలో చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రేరుగా చిరంజీవి గారు ప్రతి సినిమాకి జరిగిన సంఘటనలు ఉన్నాయన్నమాట. అవి ఇమీడియట్గా వెంటనే కుటుంబ సభ్యులను పంపించి వారికి పెద్ద అమౌంట్, భారీ అమౌంట్ వారికి ఇచ్చి వారిని ఆదుకోవటం, అది దాంట్లో చాలా మంది ఉంటారు చిరంజీవి గారు. అభిమానులు ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆయన చలించిపోతారండి, బాగా సహాయం చేస్తూ ఉంటారు. అక్కడితో ఆపేయకుండా కంటిన్యూ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత కూడా వారి పిల్లలకి అది ఏం కావాలి ఏంటి అని తెలుసుకుని చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా మాకు పోటీతత్వంగా వాళ్ళు కూడా సోషల్ క్యాంప్స్ పెడుతున్నారు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు అంటే అది నిజంగా చాలా హెల్దీ కాంపిటీషన్. అప్పుడులాగా మీ వాళ్ళు పెద్ద, మీ సినిమాలు ఎన్ని రిలీజ్ అయ్యి, మా సినిమాలు ఎన్ని రిలీజ్ అయ్యాయి అని కొట్టుకోకుండా ఉపయోగపడేది అంది ప్రజలకే కదా. అది యాక్చువల్లీ చాలా హెల్దీ కాంపిటీషన్ అది. సో ఇంకా బర్త్డే విషయాలకు వస్తే, ఇంకా రాబోయే బర్త్డేకి ఏ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంది? పర్టికులర్గా చిరంజీవి గారు 40 years పూర్తయిన సందర్భంగా ఆయన అవుట్ ఆఫ్ 150 సినిమాల్లో ఒక 40 సినిమాలు ముఖ్యంగా టాప్ 40 తీసుకుని దాని మీద ఆ సినిమా డైరెక్టర్స్ కానీ, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, టెక్నీషియన్స్ అందరినీ పిలిచి సన్మానం చేయాలని ఒకటి అనుకుంటున్నామండి. వారిని బాగా సత్కరించాలి. చిరంజీవి గారికి ఈ 150 సినిమాల్లో 40 సినిమాలు తీయటం అంటే కూడా చాలా కష్టం అండి. ప్రతి సినిమా కూడా సూపర్ హిట్టే. ఇంకా ఆణిముత్యాలు తీసేటప్పుడు ఇంకా ఎంత గొప్పవారు ఉంటారు వాళ్ళు. కె విశ్వనాథ్ గారిని తీసుకున్నా, ఇలాగా చాలా మంచి మంచి డైరెక్టర్ని తీసుకుని చేద్దాం ఉద్దేశంతో ఉన్నామండి. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక మనం ఇప్పుడు అంతా మాట్లాడుకున్న దాంట్లో ఈ మారుమూల గ్రామాల్లో ఇప్పుడు 15 లక్షల మంది అత్యవసర పరిస్థితులు రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడారని చెప్పానండి. మరి అక్కడ ఎక్కడో ఇచ్చర్ల అంటే ఒరిస్సా బోర్డర్ అండి. అక్కడ జరిగిన ఒక యాక్సిడెంట్లో అక్కడ రక్తం ఇచ్చి కాపాడాడు. అభిమాని ఎవరు మాకు తెలియదు, చిరంజీవి గారికి తెలియదు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ వేదిక మీద అతను అలా ఇచ్చాడంటే కారణం అండి, తరచూ ఇస్తూ ఉంటాడండి. ఎప్పుడు ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. అతను అటువంటి భావం ఉన్నవాడు రెగ్యులర్గా బ్లడ్ ఇస్తూ ఉంటాడు. మీకు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులు కూడా చూస్తే ఈరోజు నేను 67 times ఇచ్చానండి. 90 సార్లు ఇచ్చిన కూడా ఉన్నారండి. ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది, రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు మేడం. అలా టాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనం చెప్పకుండా చిరంజీవి గారు పిలుపుని అందుకుని అది మనసులో పెట్టుకుని ఎమర్జెన్సీ సర్వీసులు ఎవరైతే బాగా సోషల్ సర్వీస్ చేస్తున్నారో వారందరినీ పిలిచి ఈ చిరంజీవి గారు 40 వసంతాల వేడుకలో సన్మానం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉన్నామండి. అట్ ద సేమ్ టైం మన బోత్ స్టేట్స్లో కూడా ఈ వాతావరణం కాలుష్యం బాగా పాడైపోయింది కాబట్టి సుమారు ఒక 5 లక్షల మొక్కలు నాటి మేము కూడా గవర్నమెంట్కి ఏదైనా సహాయం చేయాలి, ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఈ కాలుష్య వాతావరణం తగ్గించాలనే ఉద్దేశంతో ఆ ప్లాన్లో కూడా బాగా ఉన్నాం. మామూలుగా మనకి చాలా వరకు తెలిసింది ఏంటంటే ఈ ఫ్యాన్ అసోసియేషన్స్ అనేవి క్యాస్ట్ బేస్ చేసుకొని ఫామ్ అవుతాయి అని. సో మీరు ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు చెప్పండి, ఇందులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారా, లేదా అన్ని కాస్ట్ల వాళ్ళు ఈ అసోసియేషన్లో ఉంటారా?
ఇది 100% తప్పండి. ఇది ఎప్పుడు కూడా నేను వినలేదు ఇంతవరకు అండి. ఆ భావాలు ఎప్పుడు కూడా మాలో లేవు. కాస్ట్ బేస్ అన్నది శుద్ధ అంటే చిరంజీవి గారికి అన్ని వర్గాలు ఆయన అందరూ వాడు అంచేత అటువంటిది ఎప్పుడు రాలేదండి. మాలో కూడా ఎప్పుడు వ్యత్యాసాలు రాలేదు. అభిమానానికి కులం లేదండి, కలర్ లేదు, పార్టీ లేదా అంచేత అస్సలు లేదండి. ఎప్పుడు ఎవరికి ఉండదండి, చాలా తక్కువ అండి. ఏదన్నా వాళ్ళు కాంపౌండ్లో లో ప్రొఫైల్ చేస్తారో ఎవరన్నా మన దగ్గర అయితే అసలు చిరంజీవి గారు దాంట్లో బాగా ఇదేంటి చాలా డేంజర్ అయినండి. అటువంటి ఎప్పుడు కూడా నా సర్వీస్లో ఎప్పుడు నేను చూడలేదండి. ఎప్పుడు మాట్లాడటం కానీ ఆయన వేలిపెట్టి అలా అటువంటి దాంట్లో ఆయన తరపున ఆయన దగ్గర నుండి కాదు, నేను అసోసియేషన్ లేదండి అసలు. అందరూ ఉంటారు ఇందులో, అందరూ ఉంటారు. కాస్ట్ బేస్డ్ అని అలా ఏముండదు. దాన్ని అరికట్టడం చాలా కష్టం అండి. అభిమానాన్ని అరికట్టడం చాలా కష్టం అండి. అంతే కదండి. ఆ ఏరియాలో అందరూ ఉంటారండి. దానికి అది ముద్ర వేయటం సరిపోదండి.